పుస్తక ప్రియులకు పునఃస్వాగతం. ఈరోజు మనం రాగకీర్తన 7వ భాగం చూద్దాం. చిట్టి ఎంఏ పరీక్ష రాశాక ఆ వేసంగిలో పెళ్లి చేద్దామని అనుకున్నారు. ఈ విషయం శాస్త్రికి, లలితకి కూడా రాసి వాళ్ళు గుంటూరు వస్తే లగ్నం వగేరా నిర్ణయించుకోవచ్చునని రాసింది అనసూయ. లలితకు ఏనుగు ఎక్కినంత అయింది. ఇన్నాళ్లకి వదినగారు తను చెప్పినట్లు వింటున్నది. చిట్టికి పెళ్లి నిశ్చయం అవుతున్నది. డాక్టర్ తనకి అల్లుడు కాబోతున్నాడు. లలితకి తాడేపల్లిగూడెంలో ఎక్కడా కాలు నిలవటం లేదు. వేసంగి ఎప్పుడొస్తుందా అని రోజులు లెక్క పెడుతున్నది. శాస్త్రి లలితకి చెప్పకుండా ప్రావిడెంట్ ఫండ్లో లోన్కి అప్లై చేశాడు. అతను చిట్టికి ఏమీ చేయలేదు. చదువు, సంధ్య, ఆలన పాలన అంతా అనసూయ వాళ్లే చూస్తున్నారు. పెళ్లి కూడా వాళ్లే చేస్తున్నారు. తను తండ్రిగా చిట్టికి ఏదైనా ఇవ్వాలి. ఏది ఇవ్వాలో నిర్ణయించుకోలేకుండా ఉన్నాడు. ఏదన్నా చిన్న నగ చేయించాలి అనుకున్నాడు. అసలు ఇదంతా ఎలా జరిగిందంటే, జానకీబాయే ఒక మధ్యాహ్నం వేళ చిట్టి వాళ్ళింటికి వచ్చింది పనికట్టుకు. ఆ రోజు చిట్టి, శశి ఏదో ఇంగ్లీషు సినిమాకి మ్యాట్నీకి వెళుతున్నారని తెలుసు. ప్రభాకరానికి హాస్పిటల్లో ఓపీలో అసిస్టెంట్గా జాబు వచ్చి అప్పటికీ 2 నెలలు అయ్యింది. ఈ జాబ్ కోసం జానకీబాయ్ వైర్ పుల్లింగ్ చాలా చేయాల్సి వచ్చింది. ఏమైతేనేం జాబ్ వచ్చింది. అలవెన్పులు అంతా కలిసి 600 పైచిలకు వస్తున్నది ప్రభాకరానికి. ఏమిటి, ఏదో పని పెట్టుకు వచ్చినట్లున్నావు? అడిగింది అనసూయ. జానకీబాయి అనసూయ వంక పరీక్షగా చూసింది. అనసూయ కాస్త లావయింది. వయసుతో పాటు చామంచాయ నలుపు రంగులోకి దిగింది. తెల్ల వెంట్రుకలు నలుపు తెలుపులు మిళితమై కలనేత రంగులో ఉన్నాయి. ఇంకో 5 ఏళ్లు సర్వీసు ఉంది ఆమెకి. ఎన్నాళ్ళయింది తమకి స్నేహమయ్యి? 40 ఏళ్ల నుంచి ఒకరికొకరు బాగా తెలుసు. ఏమిటి అలా రెప్ప వేయకుండా చూస్తున్నావు? అడిగింది అనసూయ. ఊరికినే మనకి స్నేహమయ్యి ఎన్నాళ్ళయింది అన్న ఆలోచన వచ్చి లెక్క పెట్టుకుంటున్నాను. సెకండ్ ఫారంలో కాదు మనం మొదట కలుసుకుంది. ఎన్నాళ్ళయిందో, నిన్న మొన్నటిలా ఉంది. వయసు పెరిగిన జ్ఞాపకాలు ఎక్కడికి పోతాయి? ప్రభాకరం జాబ్ ఎలా ఉందట? ఈజ్ హీ హ్యాపీ? బాగానే ఉంది. వాడు కావాలనే వేయించుకున్నాడు. మీ ఆయన ఏరి? అడిగింది. పైన ఉన్నారు, నిద్రపోతున్నారు. టీకి రారా? కిందకి పిలు. వస్తారు. చిట్టి వచ్చి లేపితే గానీ లేవరు. ఉండు పిలుస్తాను. మీరిద్దరూ రేపు చిట్టికి పెళ్ళైపోతే ఏమైపోతారని ఒక్కరోజు వదిలి ఉండలేరు కదా. రేపు పెళ్ళైతే కష్టమే, కానీ అందుకని పెళ్లి చేయకుండా ఉంటామా? నన్ను ఆయన ఎక్కిరిస్తారు, నేను ఆయన్ని నవ్వులు పట్టిస్తాను. కానీ ఇద్దరం ఒక్క క్షణం అది కనపడకపోతే ఉండలేకపోతాం. మీ తమ్ముడు వాళ్ళు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. దీని తర్వాత కవల పిల్లలు నువ్వు పురుడు పోసావే, వాళ్ళు పర్వాలేదు. బహుశా నీ చేతి మహత్యం అనుకుంటా. ఇద్దరు ఈ సమ్మర్లో సెకండ్ ఇయర్ డిగ్రీ కోర్సుకి వస్తారు. ఏం తీసుకున్నారు? వాడు కామర్సు, అది ఆర్ట్సు చేస్తున్నది. పర్వాలేదు. ఇంకో 2 ఏళ్ళు ఓపిక పడితే వాళ్ళిద్దరూ అందుకుంటారు. మీ మరదలు ఎలా ఉంది? ఎలా ఉంటుంది? బాగానే ఉంది. చిట్టిని చూసినప్పుడల్లా పెళ్ళి పెళ్ళి అంటుంది. ఇది వాళ్ళ అమ్మ మీద యుద్ధానికి లేస్తుంది. చేసుకోదుట? అలా అనదు. పెళ్ళంటే ఇష్టం లేక కాదు. మమ్మీ డాడీ వెతికిన వాడిని చేసుకుంటుందట. డౌరీ పుచ్చేవాడిని చేసుకోదట. కావలసినన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెడుతోంది. ఆ మమ్మీ డాడీ ఏమంటారు? నవ్వుతూ అడిగింది జానకీబాయ్. నీకు తెలియనిది ఏముంది? వాళ్ళ డాడీ కట్నం ఇవ్వరు. డబ్బు మాట ఎలా ఉన్నా మనలో కలిసే పిల్లాడు దొరకాలి. దీన్ని ఇంత ప్రేమగా పెంచామా? రేపు ఆ పిల్లవాడు ఎలా చూస్తాడోనని జానకీబాయ్ పక్కపక్క నవ్వుతోంది. దేనికి నవ్వుతున్నావు? అడిగింది అనసూయ. నువ్వు అందరిలాగానే ఆలోచిస్తుంటే ఆ వచ్చే పిల్లాడు నీ కూతుర్ని బాగా చూసుకుంటానని బాండ్ రాసి ఇవ్వాలా? నువ్వు మరీను. ముక్కు మొహం ఎరగని సంబంధం అయితే రేపు దాన్ని రానివ్వడనుకో. అది చాలా సెన్సిటివ్, రఫ్ అండ్ టఫ్ కాదు. అందుకని చిట్టి పెళ్ళి అంటే నాకేమిటో భయంగా ఉంది. సర్లే, నీ భయంకేం కానీ. నాకు టైం అయిపోతుంది. మళ్ళీ క్లినిక్కి వెళ్ళాలి. మీ ఆయన్ని కిందకి రమ్మను. రామారావు అప్పుడే మెట్లు దిగుతున్నాడు. చూపలకి అనసూయ కంటే అతనే దృఢంగా కనిపిస్తున్నాడు. అతని ముఖంలో వయసు అంతా కనిపించడం లేదు అనుకుంది జానకీబాయ్. ఏమిటి సర్ప్రైజ్? డాక్టర్కి విజిట్స్ తప్ప ఫ్రెండ్లీ విజిట్స్ ఉండవనుకున్నానే. ఎంతసేపు అయింది వచ్చి? సోఫాలో కూర్చుంటూ అడిగాడు రామారావు. అరగంట అయింది. మీరు కూడా వస్తే ఇద్దరికీ కలిపి చెబుదామనుకున్నాను. చిట్టికి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. మా ప్రభాకరం చిట్టిని తప్ప ఎవరినీ పెళ్ళాడనని శపథం పట్టాడు. వాడు నాకు చెప్పాడు, నేను మీకు చెప్పాను. ఆనక మీ ఇష్టం అంది జానకీబాయ్ తన బాధ్యత తీరిపోయినట్లు. నువ్వు ఎప్పుడూ అంతే. నీకు అసలు పెళ్లి మాటలు మాట్లాడడం రాదు, నవ్వుతూ అంది అనసూయ. నీకు మహా వచ్చలేదు. నిజానికి నువ్వు మీ ఆయన కారేసుకుని మా ఇంటికి వచ్చి నన్ను అడగాలి. మీ ఆయన పంచి కట్టుకుని పైన జరీ కొండవా వేసుకుని, నువ్వు పట్టుచీర కట్టుకుని. ఆ పాపు ఇంతకీ మేము వచ్చి అడగలేదంటావు.
నేను ఏమీ అనలేదు. వాడు చిట్టిని చేసుకుంటాడట. చిట్టికి ఏమీ చెప్పలేదట. ఒక్క మాట కూడా చెప్పలేదుట. కానీ కట్నం అడిగితే మటుకు ఊరుకోనందిట. వాళ్ళు ప్రేమించుకోలేదు. పెళ్లి మాటలు అసలు మాట్లాడుకోలేదు. ఒక్క కట్నం విషయం మటుకు చాలా ప్రిన్సిపల్డ్గా మాట్లాడుకున్నారు. కట్నం ఇవ్వటం పుచ్చుకోవటం ఇష్టం లేదట. పాపం వాళ్ళకి ఏమీ తెలియదు. ఉత్త పసిపిల్లలు. అవునా అనసూయ? నవ్వుతూ అంది జానకిబాయి. రామారావు నవ్వుతున్నాడు. పెళ్లి విషయం అందరికీ ఇష్టంగానే ఉంది. పైకి అనకుండా పెద్దలంతా తటస్థంగా ఉన్నారు. వాళ్లే కావాలని అడిగినప్పుడు చేయడానికి అభ్యంతరం ఏముంటుంది? ఇంతకీ ప్రభాకరానికి వంట వచ్చినట్లేనా? రామారావు నవ్వుతూ అడిగాడు. నేర్చుకుంటాడు. వాడికి మొహాన వంట రాసి పుట్టి ఉంటే మనం తప్పించలేం కదా. మా వాళ్ళకందరికీ చెప్పాను. ఇక మీ ఏర్పాట్లు చేసుకోండి. ఈ ఉద్యోగంలో చేరడంలోని అంతరార్థం అమ్మగారి మీద ప్రేమ. వాడు ఉద్యోగం వస్తే గానీ పెళ్లి చేసుకోడట. అందుకని ఉద్యోగంలో చేరాడు. మరి ఎండీ చేయడా? చేస్తాడు. ఒక ఏడాది పోని వాడే ఆ జాబ్ వదులుకుంటాడు. నా ప్రాక్టీసు నెమ్మది నెమ్మదిగా వాడికి అంటగడతాను. మనిద్దరం హాయిగా తీర్థయాత్రలకు వెళదాం. ఏమంటావా అనసూయ? అంది జానకిబాయి. మరి నా సంగతి? వెంట తీసుకెళ్తానులేండి. ఇదిగో నువ్వు మీ మరదలకి ఏం రాసుకుంటావో ఏమిటో అవన్నీ కానిచ్చుకో. లగ్గాలు తంతు అవి మా చెల్లెలు తమ్ముడు వాళ్లతో మాట్లాడు. నా పని అయిపోయింది, వెళుతున్నాను. లేచింది జానకిబాయి. రామారావుకి అనసూయకి నవ్వుగా ఉంది. జానకిబాయి ఈ సంబంధం చేసుకోవాలని ఎంత ఉవ్విళ్ళూరుతున్నదో వాళ్ళకి తెలుసు. అందం, చదువు, తెలివి ఉన్న చిట్టి అంటే ఆమెకి ప్రత్యేక వాత్సల్యం. తన ముద్దుల మేనల్లుడికి చిట్టిని చేసుకోవాలని ఎన్ని సంబంధాలు వచ్చినా తిరగగొట్టింది. ప్రభాకరానికి 50,000 కట్నం ఇస్తామని, ఫారెన్ పంపుతామని చాలామంది రాయబారాలు పంపారు. కానీ జానకిబాయి ఒప్పుకోలేదు. చిరకాల వాంఛితం చిన్ననాటి తమ చెలిమి ఈనాడు పటిష్టం కాబోతున్నది. చిట్టి ఈ ఊర్లోనే తమ కళ్ళెదుట ఉంటుంది. ఏమిటండి మీ అభిప్రాయం చెప్పారు కాదు అంది అనసూయ. మనదేముంది? వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అలా కావాలనేగా మనం కోరుకుందేను. మీ మరదలకి రాయి. రామారావు నిమిషంలో తేల్చాడు. చిట్టిని అడగాలా? అడుగు. నీకు అడగాలని ఉంటే అడుగు. కానీ అది రైల్లో ఏం చెప్పిందో జ్ఞాపకం ఉందిగా. కట్నం లేని సంబంధం అయితే ఒప్పుకుంటానందే నవ్వుతూ అన్నాడు రామారావు. ఊరికే కాలక్షేపానికి మాట్లాడుకుంటున్నారు కానీ ఈ సంబంధం నిశ్చయమవుతుందని రెండు కుటుంబాల వారికి తెలుసు. చిట్టి కోసం ప్రభాకరం తరచూ రావడం, వాళ్ళిద్దరూ తోటలో కూర్చుని కబుర్లు చెప్పుకోవడం అందరికీ తెలుసు. శశితో పాటు చిట్టిని అతని సినిమాలకు తీసుకెళ్తున్నాడని కూడా తెలుసు. ఇష్టం లేకపోతే అన్నేసి గంటలు అన్ని కబుర్లు ఎలా ఊరుతాయి? ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభాకరం, చిట్టి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఈ పెళ్లి ఖాయం కానున్నది అని దృఢమయ్యాక అనసూయ చిట్టి కొరకు నగలు, చీరలు కొనటం మొదలుపెట్టింది. అనసూయకి చిట్టిని, ప్రభాకరాన్ని పెళ్లి అయ్యాక ఇక్కడే ఉంచుకోవాలని ఉంది. ప్రభాకరం ఈ ఏర్పాటుకి ఒప్పుకోకపోతే తమ రెండో ఇల్లు ఖాళీ చేయించి అక్కడ కాపురం పెట్టించాలని ఉంది. పెళ్ళి అయ్యి చిట్టి మరో ఇంటికి వెళ్ళిపోతే తామిద్దరూ ఉండగలరా? తన ఆలోచనలకి తానే నవ్వుకుంది. చిట్టిని వదిలిపెట్టి ఉండలేమని పెళ్లి చేయకుండా అట్టే పెట్టుకుంటారా? తన చిన్నతనంలో వేరు. ఆ రోజుల్లో రామారావు తమ ఇంట్లోనే ఉండిపోయాడు. అది ఇల్లరకం కాదు. ఈ ఇంటి యజమానిగానే వచ్చాడు. కానీ ప్రభాకరం ఈ ఇంటి యజమాని ఎలా అవుతాడు? ఈ ఇంటికి రామారావు యజమాని కానీ ప్రభాకరం కాదు. అతన్ని ఇల్లరక పల్లుడుగా ఉండడమనడం అన్యాయం. ఈ ఏర్పాటులో చిట్టి సంతోషంగా ఉండలేదు. వాళ్ళని విడిగా పెట్టాల్సిందే తనలో తను నిర్ణయించుకుంది అనసూయ. చిట్టికి విడికాపురానికి కావలసిన సామాన్లు, అడపాదడపా నగలు ఇలా చేస్తున్నది. చీరలు కూడా నచ్చినప్పుడల్లా కొంటున్నది. చిట్టి సహజంగా నగలు పెట్టుకోదు. చీరలు కూడా ఖరీదైనవి ఇష్టపడదు. కానీ పెళ్ళి అనుకుంటున్నప్పుడు నగలు, చీరలు ఉండాలి. అనసూయ చిట్టికి రవ్వల దిద్దులు కూడా ఆర్డర్ ఇచ్చింది. అవి పెళ్లిలో కన్యాధార వేళ పెట్టాలని అనుకున్నది. సంబంధం అని అనుకున్న తర్వాత అటు జానకిబాయి ఇంట్లో, ఇటు అనసూయ ఇంట్లో ఎప్పుడూ పెళ్లి కబుర్లు, రాయబారాలు ఉంటుండేవి. ప్రభాకరం ప్రతిరోజు ఉదయమే సాయంత్రము చిట్టి కోసం వస్తూనే ఉండేవాడు. పరీక్ష రోజుల్లో ఎక్కువసేపు ఉండేవాడు కాదు కానీ ఒక్క 10 నిమిషాల కన్నా కనబడి వెళుతుండేవాడు. ఈతను రోజూ వచ్చి అటెండెన్స్ వేసుకోవడం ఇంట్లో అందరికీ అలవాటైంది. చిట్టికి పరీక్షలు అయిపోగానే తాంబూలాలు, వెనువెంటనే లగ్నం అన్నీ నిశ్చయించుకోవాలని గుంటూరులో తాడేపల్లిగూడెంలో అందరూ ఉత్సాహపడిపోతున్నారు. ఎప్పుడా అని తారీఖులు చూస్తున్నారు. ఈ పెళ్ళి అటు జానకిబాయి ఇంట్లో, ఇటు అనసూయ ఇంట్లో, అటు తాడేపల్లిగూడెంలో అందరిళ్లల్లో మొదటి పెళ్ళి. అందరికీ చాలా ఉత్సాహంగా ఉంది. పెళ్ళి ఎక్కడ చేయాలి, ఎంతమందిని పిలవాలి, ఎలా చేయాలి, ఇలా పెళ్లి కబుర్లు తప్ప వేరే ఉండేవి కాదు వాళ్ళకి.
చిట్టి ఆఖరి పేపర్ ముగించింది. ఆ సాయంత్రం ప్రభాకరం ఫస్ట్ షో సినిమాకి వెళదామన్నాడు. ఇవాళ వద్దు, రేపు వెళదాం. ఈరోజు నువ్వు, నేను, మమ్మీ, డాడీ అంతా కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. కబుర్లా ఏముంటాయి? మీ మమ్మీ పెళ్లి కబుర్లు ఎత్తుకుంటారు. రిసెప్షన్, డిన్నర్ అంటూ నాకు చెవులు రీసౌండ్ ఇస్తున్నాయి అన్నాడు నవ్వుతూ ప్రభాకరం. కానీ మనసులో అతనికి ఈ కబుర్లు వినాలనే ఉంటున్నది. జానకిబాయి పేషెంట్లు, మెడికల్ కాలేజీ స్టాఫు, హాస్పిటల్ స్టాఫు, అనసూయ స్టూడెంట్స్, కాలేజీ స్టాఫు, రామారావు క్లయింట్స్, కొలీగ్స్, ఇలా వాళ్ళు పిలవబోయే వ్యక్తుల జాబితా 1000 నుంచి 1500 దాకా పాకుతోంది. వీళ్ళకి డిన్నర్ ఇవ్వాలని అనసూయ, రిసెప్షను, టీ పార్టీ చాలని రామారావు రోజు వాదించుకునే విషయాల్లో ఒకటి. అక్కడ ఇక్కడ 2 చోట్ల అయితే శ్రమ అవుతుంది. మగ పెళ్లివారు, ఆడపెళ్లివారు కలిసి డిన్నర్ ఇచ్చేద్దాం అంటుంది జానకిబాయి. అంతూ పొంతూ లేని ఈ పెళ్లి కబుర్లు మళ్ళీ వినమంటున్నది చిట్టి. ప్రభాకరం సినిమా ప్రోగ్రాం మానుకుని 4 వచ్చాడు చిట్టి వాళ్ళింటికి. అప్పటికింకా ఎండ తగ్గలేదు. గుంటూరు వేసంగి తన ప్రతాపాన్ని బాగానే చూపిస్తున్నది. ఇంకా వేడిగాలుపు తగ్గలేదు. అనసూయ హాలుకి 4 వైపులా ఒట్టివేళ్ల తడికలు కట్టించింది. కిటికీలకి తడికలకి ఒట్టివేళ్ల తడికలు కట్టి మధ్య మధ్య నీళ్లు చల్లిస్తున్నది. తలుపులు కిటికీలు మూసి సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేసి ఉండడం చేత లోపల చల్లగా ఒట్టివేరు వాసనతో హాలంతా ఘుమఘమా అంటున్నది. మేడ మీద నుంచి రామారావు అప్పుడే దిగుతున్నాడు. మేడ మీద బెడ్రూమ్లో ఎయిర్ కండిషన్ పెట్టించుకున్నాడు. అంచేత పగలు ఎండవేళ రామారావు మేడ దిగిరాడు. టిఫిన్ తీసుకోవడానికి చిట్టి పిలవడంతో కిందికి వస్తున్నాడు. హాల్లో టెలిఫోన్ మోగుతున్నది. పక్కనే సోఫాలో కూర్చున్న ప్రభాకరం ఫోన్ ఎత్తి హలో అన్నాడు. అంకుల్, తాడేపల్లిగూడు నుంచి ట్రంక్ కాల్. నువ్వు తీసుకో చిట్టి అన్నాడు రామారావు. చిట్టి తీసుకోలేదు. ఈ మధ్య తాడేపల్లిగూడెం నుంచి తరచూ ఫోన్లు వస్తూనే ఉన్నాయి. పెళ్లి కబుర్లకి తండ్రి అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాడు. చిట్టి సిగ్గుపడి తీసుకోలేదు. డాడీ, మీరు మాట్లాడండి. చిట్టి పక్కకు తప్పుకుంది. రామారావు ఫోన్ అందుకున్నాడు ప్రభాకరం చేతిలో నుంచి. అతను చిరునవ్వుతో హలో అన్నాడు. కానీ అతని ముఖంలో చిరునవ్వు మాయమైపోతున్నది. మొహం తెల్లగా పాలిపోతున్నది. డాడీ, ఏమిటి? ఎందుకు అలా ఉన్నారు? మీ మమ్మీని పిలు. అను అను రామారావు చెయ్యి వణుకుతున్నది. అతను రిసీవర్ ప్రభాకరం చేతికిచ్చి నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటున్నాడు. అనసూయ కంగారుగా వచ్చింది. అను, కంగారు పడకు. చిట్టిని పట్టుకో. మనం వెంటనే బయలుదేరాలి. ప్రభాకరం రిసీవర్ చెవి దగ్గర పెట్టుకుని రిపీట్ ప్లీజ్ అంటున్నాడు. ఆ రిపీట్ చేసిన వార్త విన్నాక అతని నోట్లో నుంచి మాట రాలేదు. చిట్టికి ఎలా చెప్పాలి ఈ వార్త? నిస్సహాయంగా మగవాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అంకుల్, నేను వస్తాను. డాడీ ఏం జరిగింది? నువ్వు కంగారు పడకు. రామారావు చిట్టిని ఒళ్ళోకి తీసుకుని మనం వెంటనే తాడేపల్లిగూడెం వెళ్ళాలి అన్నాడు. ఏమిటయింది డాడీ? నాకేమిటో భయంగా ఉంది. ధైర్యంగా ఉండు. నాన్నకి సీరియస్గా ఉందిట. మమ్మీ అంటూ అనసూయని చుట్టుకుంది చిట్టి. ఆంటీ, ఇంట్లో డబ్బుందా? ఉంది. ఆంటీ, ఓ కాగితం ఇవ్వండి. ప్రభాకరం గబగబా లీవ్ లెటర్ బరికాడు. అనసూయతో మేడ మీదకెళ్ళి డబ్బులు బట్టలు తీసుకుని తలుపులన్నీ వేశాడు. ప్రభాకరం, నిజం చెప్పు. శాస్త్రికి ఎలా ఉంది? హోప్ ఉందా? అడిగింది అనసూయ. ఆంటీ, చిట్టికి చెప్పకండి. 3ంటికి పోయారట. పొద్దుట హార్ట్అటాక్ వచ్చిందట. హాస్పిటల్లో చేర్చారట. మళ్ళీ అటాక్లో కొలాప్స్ అయ్యారట. భగవంతుడా అంటూ అనసూయ కూలబడిపోయి నోట్లో చెంగుకొక్కుంది. ఆంటీ, మీరు ఇలా అయితే చిట్టిని ఎవరు పట్టుకుంటారు? ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అనసూయ చేయి పుచ్చుకుని కిందకొచ్చాడు. చిట్టి డాడీ ఒడిలో తలపెట్టుకుని నిశ్శబ్దంగా ఏడుస్తున్నది. ఆమె భుజాలు అల్లాడిపోతున్నాయి. రామారావు చిట్టి తలని రాస్తున్నాడు. రామదాసు గారులోంచి కారు తీశాడు. ప్రభాకరం సూట్ కేసును డిక్కీలో పెట్టి సుబ్బమ్మకి ఇల్లు చెప్పాడు. కారు ఎక్కబోతూ చిట్టి ఆ ఇంటిని ఒక్కసారి తల తిప్పి చూసింది. ఆ ఇంటి పరిసరాలకి వీడ్కోలు చెబుతున్నట్లు. కారు జానకిబాయి ఇంటి ముందు ఆగింది. ప్రభాకరం గబగబా లోపలికి వెళ్ళాడు. మరుక్షణంలో లోపల నుంచి జానకిబాయి, ఆమె తమ్ముడు అంతా బయటకొచ్చారు. అను, ఏమిటిది? జానకిబాయికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు. అనసూయ ఒడిలో నిర్జీవంగా పడి ఉన్న చిట్టిని ఎలా ఓదార్చాలో తెలియలేదు. మాటలకి తడుముకుంటున్నది. ప్రభాకరం చిన్న సూట్ కేసుతో లోపల నుంచి వస్తూ, ఆంటీ, టేబుల్ మీద లీవ్ లెటర్ ఉంచాను. మా ఎంఓకి నువ్వు పంపు. నువ్వు ఫోన్ చేసి చెప్పు. నేను ఎల్లుండి ఉదయానికల్లా వచ్చేస్తాను అని ముందు సీట్లో కూర్చున్నాడు. కారు కదిలింది. కారులో ఎవరూ మాట్లాడలేదు. ఎవరి ఆలోచనల్లో వారున్నారు. రాత్రి 11ంటికి తాడేపల్లిగూడెం చేరుకున్నారు. ఇంట్లో అందరూ ఉన్నారు. శాస్త్రి మంచం శూన్యంగా ఉంది. వీళ్లను చూసి అందరూ గొల్లుమన్నారు. లలిత విరుచుకు పడిపోయింది. ఆ రోజు స్కూల్లో ఉండగా శాస్త్రికి గుండెల్లో నొప్పి వచ్చి ఊపిరాడక ఒళ్ళంతా దిగచెమటలు పట్టాయి.
తోటి టీచర్లంతా కలిసి అతన్ని హాస్పిటల్లో చేర్చి ఇంటికి కబురు పెట్టారు. లలిత ఆసుపత్రికి పరిగెత్తింది. శాస్త్రికి తెలివి రాలేదు. మధ్యాహ్నం 3ంటికి ఆ స్పృహలేని స్థితిలోనే మళ్ళీ రెండోసారి అటాక్ వచ్చింది. అంతే, అంతా అయిపోయింది. వెంటనే గుంటూరుకి లలిత వాళ్ళకి బంధువులకి ఫోన్లు చేశారు. రాముకి ఆఖరి పరీక్ష రోజు. ఇంట్లో ఏడుపులు పెడబొబ్బలు. ఏం చెయ్యాలి? వీళ్ళు వచ్చేప్పటికీ పెద్ద కొడుకు రమేష్ కూడా అక్కడే ఉన్నాడు. వాడి భార్యకి కడుపు బాగా తెలుస్తున్నది. తెల్లవారి బాడీ తీసుకొచ్చి కావలసిన కర్మకాండ అంతా దగ్గర ఉండి జరిపించాడు రామారావు. హాస్పిటల్ నుంచి బాడీ తీసుకురావడం, వాళ్లతో మాట్లాడటం ఇవన్నీ ప్రభాకరం చూసుకున్నాడు. అతను రామారావు పక్కన ఉండి సొంత వాళ్ళకంటే ఎక్కువగా అన్ని పనులు చేశాడు. అన్ని పనులు అయ్యి పిల్లలకి వండి పెట్టేసరికి మధ్యాహ్నం 3 అయింది. లలిత ఎంగిలి పడలేదు. మళ్ళీ విరుచుకు పడిపోయింది. ఆమెకు మందులు ఇచ్చి ఉపచారాలు చేశాడు ప్రభాకరం. ఆ సాయంత్రం 6ంటికి రైలుంది బెజవాడకి. అంకుల్, నేను ఈ రైల్లో వెళ్తాను. మళ్ళీ 5-6 రోజుల్లో వస్తాను. అలాగే, నువ్వు లేకపోతే ఏమైపోయేవాడువు. వెళ్ళిరా, కొత్త జాబ్ కూడాను. అంకుల్, చిట్టి విషయం తను నాతో మాట్లాడే స్థితిలో లేదు. మీరు చెప్పండి. చెబుతాను. రేపు కొంత తేరుకుంటుంది. ఉదయం 600 అయింది. మిగతా 1400 ఆంటీకి ఇవ్వనా? మీ దగ్గర ఉంచుకుంటారా? అడిగాడు ప్రభాకరం. మీ ఆంటీకి ఇవ్వు. రేపు సాయంత్రం ఇంటికి వెళ్ళి చూసిరా. గుమస్తాతో కేసులు వాయిదా అడగమను. నువ్వు వస్తూ మరో 1000 పట్రా. చెక్ బుక్ తేలేదు. నేను పట్టుకొస్తాను. మా ఆంటీ దగ్గర అడిగి తెస్తాను. మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు. కానీ జాబ్ నువ్వు వెళ్ళు. ఇక ఎవ్వరం ఏం చేసేది లేదు. నువ్వు వచ్చేసరికి చాలా విషయాలు ఒక దరికి రావచ్చు. లోపల ఆంటీ ఉంది, ఆమెకి చెప్పు అన్నాడు రామారావు. ప్రభాకరం లోపలికి వెళ్ళాడు. ఒక మూలగా లలిత పడుకుని ఉంది. ఆమె పక్కన మరో ఆకారం చాప చుట్టలాగా పడుకుని ఉంది. బహుశా చిట్టి అయి ఉంటుంది. అతను అటువైపు ఇటువైపు ఇబ్బందిగా చూస్తున్నాడు. లక్ష్మి వంటింట్లో నుంచి వస్తూ అతన్ని చూసి ఆగిపోయింది. ఆంటీ ఎక్కడున్నారు? అడిగాడు ప్రభాకరం. దొడ్లో ఉంది, పిలుస్తానుండండి. లక్ష్మి దొడ్లోకి వెళ్ళింది. అనసూయ చెయ్యి తుడుచుకుంటూ వచ్చింది. ఆంటీ, రైలుకు టైం అవుతోంది. ఈ బ్యాలెన్స్ మీ దగ్గర ఉంచండి. 5-6 రోజుల్లో వస్తాను. డబ్బు చేతికిచ్చి గబగబా వెళ్ళిపోయాడు ప్రభాకరం. రాము అతన్ని స్టేషన్కి వచ్చి రైలు ఎక్కించాడు. రైలు ఇంకా కదలలేదు. రాము, ఐఎమ్ సారీ. మీరేం వర్రీ అవ్వకండి. ముందు స్టడీస్ గురించి ఆలోచించండి. నేను పై వారంలో వస్తాను. మేమంతా ఉన్నాము. రైలు కదిలింది. రాము వచ్చే కన్నిటిని బలవంతాన ఆపుకుంటున్నాడు. వాడు ప్రభాకరాన్ని వచ్చినప్పటి నుండి గమనిస్తున్నాడు. అతను మావయ్య పక్క నుండి అన్ని విషయాల్లో ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాడో, హాస్పిటల్లో అందరితో చక్కగా మాట్లాడి తండ్రి దేహాన్ని అరగంటలో ఎలా బయటకు తీసుకొచ్చాడో అంతా గమనించాడు. పెద్ద కొడుకు అయి ఉండి అన్నగారు రమేష్ ఏడుస్తూ ఒక పక్కన కూర్చున్నాడే తప్ప చొరవగా ఒక్క పని చేయలేదు. మామయ్య ప్రభాకరం రాకపోతే తమ గతి ఏమయ్యేది? కదిలిపోతున్న రైల్లో నుంచి తన వైపే చూస్తున్న ప్రభాకరానికి కృతజ్ఞతతో నమస్కారం పెట్టాడు రాము. ఆ సాయంత్రానికి బంధువులు ఒక్కరొక్కరే దిగారు. ఊర్లో పరిచయస్తులు, పొరుగురు నుంచి బంధువులు, లలిత వైపు వాళ్ళు, శాస్త్రి తమ్ముళ్ళు అందరూ చాలామంది వచ్చారు. ఇంట్లోకి కావలసిన సరుకులు అన్నీ అనసూయ రామానికి డబ్బిచ్చి తెప్పించింది. లక్ష్మి వంట ఇంట్లో అత్తకి సాయం చేసింది. 3 రోజులైంది. లలిత కాస్త లేచింది. ఈ మాట ఆ మాట మాట్లాడుతోంది. వదిన, నన్ను దిక్కులేనిదాన్ని చేశారు. ఈ పిల్లల్ని అనాథల్ని చేశారు. గుడ్ల నీళ్లు కక్కుకుంటూ ఏడుస్తున్నది లలిత. ఊరుకో, ఇంతమంది మేమంతా ఉన్నాం. నీ పిల్లలకేం? రత్నాలు. వాళ్ళని చూసుకుని బ్రతకాలి. ఎలా బతకను? ఒక్కళ్ళు చేతికి రాలేదు. వీళ్ళ చదువులు, ఇల్లు ఎలా గడుస్తుంది? అవన్నీ మీ అన్నయ్య చూసుకుంటారు. నువ్వు ఊరికే కంగారు పడకు. ముందు ఆ చిన్నపిల్లల విషయం చూడు అంది అనసూయ. ఏం చూస్తారు? అనసూయకి పాలుపోవడం లేదు. ఈ ఇల్లు, చదువులు, భోజనాలు ఎన్నాళ్ళు గడుస్తుంది? వచ్చిన బంధువుల్లో ఏ ఒక్కరూ ఈ విషయం ఆలోచించటం లేదు. అందరూ శాస్త్రి గుణగణాదుల గురించి చెప్పుకుంటున్నారే తప్ప ఈ వచ్చిన వారిలో లలిత కుటుంబం బాధ్యత ఎవ్వరూ మొయ్యరు. ఆ ఉద్దేశం కూడా ఎవరికీ లేదని అనసూయకి వాళ్ళ మాటలను బట్టి అర్థమవుతుంది. ఆ రాత్రి దొడ్లో కూర్చున్నప్పుడు అనసూయ రామారావుని అడిగింది. వాళ్ళ పక్కన రాము కూడా ఉన్నాడు. స్కూల్లో ఏమన్నారు? జిల్లా పరిషత్ హై స్కూల్. పిఎఫ్ తప్ప పెన్షన్ స్కీము ఉండదంటున్నారు. ఆయన ఇంకా రికార్డులు చూడలేదట. రాము, నాన్న ఏమన్నా సేవ్ చేశాడా? అడిగింది అనసూయ. లేదత్తా, కానీ నిలవలేదు. అసలు నాన్నకి బ్యాంక్ అకౌంటే లేదు. కంపల్సరీ ఇన్సూరెన్స్ మట్టుకు ఉంది. అక్క పెళ్ళికని పిఎఫ్లో లోనుకు అప్లై చేశారు. రాము గొంతు బొంగిరిపోయింది. వాడు కళ్ళు తుడుచుకుంటున్నాడు. ఊరుకో, వాడికి ప్రాప్తి లేకపోయింది. ఊరిలో అప్పులున్నాయా? అడిగింది అనసూయ. సరుకుల కొట్లో, బట్టల కొట్లో ఉండొచ్చు అత్త. నేను చదువు మానేస్తాను. ఎక్కడన్నా ఉద్యోగం చూసుకుంటాను.
పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నువ్వు లక్ష్మి చదువు ఆపడానికి వీల్లేదు. ఏదో దారి చూద్దాం అంది అనసూయ. కథ సాగుతుంది. మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.